విశాఖ శివారు వడ్లపూడిలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడి పాలన్నీ రోడ్ల పాలయ్యాయి. విశాఖ డైరీ నుంచి పాల లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. నిద్రమత్తులో డ్రైవర్ స్టీరింగ్ పక్కకు తిప్పడంతో వ్యాన్ ఒక్కసారిగా రైల్వే వంతెనపై నుంచి కిందకు దూసుకుపోయింది. ట్యాంకర్ నుంచి పాలన్నీ నేలపాలయ్యాయి. డ్రైవర్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ పాలన్నీ నేలపాలయ్యాయి. విషయం గమనించి స్థానికులు పాల కోసం ఎగబడ్డారు. క్యాన్లతో వ్యాన్ దగ్గర క్యూ కట్టారు. విషయం తెలిసి స్పాట్కి చేరుకున్న పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇది అవసరమో లేక పేదరికమో తప్పనిసరి పరిస్థితుల్లో కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అక్కడున్న స్థానికులు పూర్తిగా చుట్టూ మూగిపోయి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు తప్పితే ఆ పక్కన గాయపడ్డ డ్రైవర్నో లేకపోతే ఆ చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించడమో చేయట్లేదు. కొద్ది రోజుల క్రితమే సరిగ్గా పాకిస్తాన్లో నిన్నగాక మొన్న పాకిస్తాన్లో భయంకరమైన ఘటన జరిగింది. ఇలా పెట్రోల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పట్టడంతో ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పట్టడంతో చుట్టూ ఉన్న జనాలు అక్కడున్న ఆయిల్ని తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఏకంగా 149 మంది చనిపోయారు ఒక్కసారిగా అగ్గిరిపు రావడంతో. ఇప్పుడు ఇక్కడ పాల ట్యాంకర్ ఒకటి బోల్తా పడింది. విశాఖ శివారు వడ్లపూడిలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడి పాలన్నీ రోడ్ల పాలయ్యాయి. విశాఖ డైరీ నుంచి పాల లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. నిద్రమత్తులో డ్రైవర్ స్టీరింగ్ పక్కకి ఒకేసారి తిప్పడంతో వ్యాన్ ఒక్కసారిగా రైల్వే వంతెనపై నుంచి కిందకు దూసుకుపోయింది. ట్యాంకర్ నుంచి పాలన్నీ కారిపోయాయి. డ్రైవర్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పాలన్నీ రోడ్డు పాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు పాల కోసం ఎగబడ్డారు. ఆ డ్రైవర్ని ఆసుపత్రికి తరలించడం అనే ఆలోచన వాళ్ళెవ్వరికీ రాలేదు. క్యాన్లతో వ్యాన్ దగ్గర క్యూ కట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కి చేరుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి వివరాలు అందించడానికి. శ్రీరామ్, ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తుంది? ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? వాస్తవానికి చెప్పాలి అంటే డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని చెప్పాలి. స్వల్ప గాయాలతోనే అతను సేవ్ అయ్యాడు. దాదాపుగా వడ్లపూడి దగ్గర రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. అది నేషనల్ హైవే మీద ఉండే బ్రిడ్జ్. ఇది రైల్వే బ్రిడ్జ్ నుంచి దాదాపు 100 అడుగుల కిందకు ఉన్న ఒక లోయ లాంటి ప్రాంతంలో కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యాన్ దాదాపు చాలా పెద్ద ప్రమాదం అయితే మాత్రం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే అంత కింద నుంచి అంత పై నుంచి కిందకు పడిన నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అలాంటిది లేకుండా చాలా అదృష్టవశాత్తు ఈ ప్రమాదం అయితే మాత్రం ఆ డ్రైవర్ని కానీ ఆ క్లీనర్ని కానీ అందులో ఉండే క్లీనర్ని కూడా ప్రాణాలతో బయటపడేసిందని చెప్పాలి. వాస్తవానికి ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ నుంచి ఇంకా పాలు లీక్ అవుతున్న పరిస్థితి ఉంది. చాలా సన్నటి దారతో పాలు లీక్ అవుతున్న నేపథ్యంలో ఇంకా ఇప్పటికీ అక్కడ స్థానికులంతా కూడా ఆ పాలను గిన్నెలు తెచ్చుకుని పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. పోలీసులు అయితే మాత్రం ఈ ప్రమాదానికి కారణం ఖచ్చితంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందని అయితే మాత్రం. రైలింగ్ లాంటిది ఏమీ ఉండదా? ఒక్కసారిగా దూసుకురావడం అనేది ఎలా చూస్తున్నారు అక్కడ? వాస్తవానికి రైలింగ్ ఉండి ఆ రైలింగ్ ను ఢీకొట్టి అంటే వేగంగా వస్తున్న టైంలో చిన్న కునుకు తీసిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అదుపు తప్పి లారీ ఆ ట్యాంకర్ అదుపు తప్పి మొత్తం ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ పక్కకు తిరిగిన నేపథ్యంలో కిందకు దూసుకొచ్చిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. రైలింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ రైలింగ్ ను ఢీకొట్టి ఆ రైలింగ్ కి సంబంధించిన సిమెంట్ స్తంభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ విరిగిపడి ఇంత కిందకు పడిన నేపథ్యం అయితే ఉంది. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే ఈ ట్యాంకర్ కింద పడిందో ఆ ట్యాంకర్ కూడా ఒక కాలనీకి సంబంధించిన రహదారిపై పడింది. నిజంగా ఆ టైంలో కానీ ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఆ రోడ్లో అదే టైంలో ఎవరైనా జర్నీ చేస్తున్న నేపథ్యం అయితే జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయం కూడా అంటే ప్రయాణికులకు కూడా గాయాలయ్యి ప్రాణాల మీద తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండేది. రైట్, ఇది అదుపు తప్పి పాల ట్యాంకర్ బోల్తా పడింది. విశాఖ జిల్లాలో జరిగింది, విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగింది ఇది. అయితే ఆ సమయంలో చుట్టుపక్కల ప్రజలు ఎవరు లేకపోవడంతో దూసుకొచ్చిన సమయంలో ఎవరు గాయపడలేదు. కానీ డ్రైవర్కే స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఇంకా చాలా మంది క్యూ కట్టి అక్కడ లీక్ అవుతున్న పాలను తీసుకువెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.